తారా, నీకేదైనా ప్రాబ్లం ఉందా? నాకు ఎవరితోనూ ఎలాంటి ప్రాబ్లం లేదు. నేనేమైనా తప్పు చేశానా ఏంటి? చేసుంటే చెప్పు. అది అలాంటిదేమీ లేదు. సరే, నువ్వు చెప్పడానికి ఏం లేదుగా. పోనీ నేను చెప్పేది వింటావా? మన పాపకి 6 నెలలు ఉన్నప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. అప్పటి నుంచి నిన్ను తనని వీడియో కాల్లో మాత్రమే చూసేవాడిని. పాప ఫస్ట్ టైం బోర్లో పడడం, అడుగులు వేయడం, మాట్లాడడం ఎందులోనూ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇదంతా నేను చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావని నీకు కూడా చెప్పకుండా నాలో దాచుకున్నా. ఇంకొన్నాళ్ళ తర్వాత ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. నేను కూడా సంతోషంగా నీతోనూ మన పాపతోనూ జీవిద్దామనుకున్నా. నా మనసు మొత్తం ఈ ఆలోచన మాత్రమే. అలా సర్ప్రైజ్గా వచ్చి నుంచుంటే నువ్వు కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతావు. అందుకే చెప్పా పెట్టకుండా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఏం చెప్పాలో తెలియట్లే. ఇక్కడ కూడా ఏకాంతమే మిగిలింది. నన్ను చూస్తే నీకు ద్వేషం, కోపం. అయినా ఎందులో తెలుసా నేను ఎక్కువ బాధపడ్డాను? మన పాపని ఎత్తుకున్నప్పుడు, తనతో ఆడుకుంటున్నప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి లాగేసుకుంటున్నావు. అంతలా నేనేం చేశాను తారా? ముందు ఆ విషయం నాకు చెప్పు.